5 రోజుల భూటాన్ పర్యటనలో భాగంగా రాజధాని థింపూ నగరానికి వచ్చాం. ఇక్కడ నిన్న మనం అతిపెద్ద బుద్ధ విగ్రహం చూసాం. అలాగే సింప్లీ భూటాన్ మ్యూజియం కూడా సందర్శించాం. ఈరోజు బయలుదేరి పునాకా సిటీకి వెళ్తాం. అక్కడ కొన్ని స్తూపాలు, దారిలో వచ్చే నదులు ఇవన్నీ చూస్తాం. పిల్లల కోసం తప్పించిన వాళ్ళు ఉండరు. దానికోసం ఎంతో పూజలు చేస్తారు, ఎన్నో గుళ్ళకి వెళ్తారు, మొక్కుతారు. భూటాన్లో కూడా అటువంటి టెంపుల్ ఒకటి ఉంది. ఇదే ఫెర్టిలిటీ టెంపుల్ ఆర్ మ్యాడ్ మ్యాన్స్ టెంపుల్. ఇక్కడికి దేశాల నుంచి ఎంతో మంది వస్తూ ఉంటారు. పిల్లలు కలిగిన వాళ్ళు ముఖ్యంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాక వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫోటోలతో సహా లోపల డాక్యుమెంట్ చేసి ఉంచారు వాళ్ళు. బుద్ధిస్ట్ మాంగ్స్ అనగానే మనకి ఎక్కువగా మగవాళ్ళే కనిపిస్తారు. కానీ ఎప్పటి నుంచో ఆడవాళ్ళు కూడా సన్యాసులుగా మారుతున్నారు. అటువంటి ఒక సన్యాసినుల కాలేజ్ దానికి వచ్చాను. ఇక్కడ పునాకారులో ఉంది.
మనకి ఎన్నో రకాల రవాణా సాధనాలు వచ్చాయి. కార్లు, బస్సులు, విమానాలు, ఎక్కడికైనా ఎలా అయినా వెళ్ళగలం. కానీ ఒకప్పుడు కొన్ని వందల ఏళ్ల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం ఏ సాధనము లేనప్పుడు అటువంటప్పుడు ఎటువంటి ఆధారం లేకుండా నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జ్ పునాకలో ఉంది. ఇది ఇక్కడ ఒక పెద్ద అట్రాక్షన్. పున్షిలాంగ్, థింపు, పారో నగరాల తర్వాత పునాక నగరం కూడా భూటాన్లో చాలా ప్రధానమైంది. రివర్ సైడ్ ఉంటుంది. ప్రకృతి అందాలకి చాలా ప్రసిద్ధి. భూటాన్కి ప్రధానమైన ఆదాయ వనరుల్లో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు ముఖ్యమైనవి. వీటి ద్వారా కరెంటు తయారు చేయడమే కాకుండా ఇతర దేశాలకు కూడా అమ్ముతున్నారు. కొన్ని ప్రాజెక్టులకి భారత్ కూడా సహాయం చేసింది. హైడ్రో ఎలక్ట్రిసిటీ తర్వాత వచ్చే వాటిలో టూరిజం, అగ్రికల్చర్ ప్రధానంగా ఉంటాయి. పునాక నగరంలో ప్రవహిస్తున్న నది పక్కనే ఉన్నాం మనం.